to discuss about the computer network subject. Topic is HDLC, data link in the data link layer protocol. So topic is data link layer protocol. In this we having two types, that is HDLC and point to point protocol. So what is mean by data link control protocols? Now we having two types of protocols. Our topic is data link control protocol. In this we having two types. One is high level data link control, second one is point to point control. First one coming to HDLC. So what is mean by HDLC? High level data link control is a bit oriented protocol. High level data link HDLC in the shortcut we can say it is a HDLC. In the full form, with abbreviation is high level data link control. The HDLC is a bit oriented protocol for communication over point to point and multi links, point to point and multi point links. What is mean by that? So high level HDLC is nothing but it is also acts as a bit oriented protocol. Bit oriented protocol ante enma manam bits anedi stuff chestam. We are going to stuff the bits. So I am taking one frame. In that frame I having the number of bits, like 8 bits I am taking. So in order to hide that bits I am using the extra bits. Bits stuffing ante 0 gaani 1 gaani stuff chestam. Character oriented ante oka character ante word anamata, escape ani lekapothe field ani trailer ani ilanti words ni stuff chestam. క్యారెక్టర్ ఓరియంటెడ్లో. బిట్ ఓరియంటెడ్లో ఏంటంటే మనం జీరోస్ వన్స్ ఇలా వాల్యూస్ని స్టఫ్ చేస్తాం, అంటే యాడ్ చేస్తాం, న్యూగా యాడ్ చేస్తాం. మనం ఉన్న డేటాని న్యూగా యాడ్ చేస్తాం. ఎందుకంటే యాడ్ చేసేది మన డేటా అనేది ఓవర్ఫ్లో అయినప్పుడు మనకి ఎవరైనా హ్యాకింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది అక్కర్ అవుతాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని అక్కర్ అవ్వకుండా దాన్ని ఈ ఒరిజినల్ డేటా అనేది ఐడెంటిఫై అవ్వకుండా ఉండడానికి న్యూ డేటా అనేది యాడ్ చేస్తాం. న్యూ బిట్స్ అనేది మన డేటాకి యాడ్ చేస్తాం. అప్పుడు ఒరిజినల్ డేటా అనేది ఐడెంటిఫై చేయలేరు ఎవరు. అందుకని మన డేటా రిసీవర్కి రిలయబుల్ విత్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రీచ్ టు ద యూజర్. ఓకేనా, మనం పంపించే డేటాని న్యూ బిట్స్ని యాడ్ చేస్తాం. సో యాడ్ ఎందుకు చేస్తున్నానంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, మనం డేటా ఓవర్ఫ్లో అయినప్పుడు డేటా అనేది లాస్ట్ కానీ డ్యామేజెస్ కానీ జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. సో మన డేటా అనేది అది కాన్ఫిడెన్షియల్ డేటా అనుకోండి. సో ఎవరైనా మనకి ఆ డేటాని తీసుకోవడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్స్గా మన ఏదైనా మిలిటరీ అప్లికేషన్స్ కోసం యూజ్ చేసే డేటా ఏదైనా మనం వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనము సిస్టమ్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల మనకి ఎనిమీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాక్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఐడెంటిఫై చేయకుండా ఉండటానికి మన డేటాకి న్యూ బిట్స్ని యాడ్ చేసి పంపిస్తామన్నమాట. అందులో ఒరిజినల్ డేటా అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. సో ఎప్పుడైతే రిసీవర్కి మనం ఎవరైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి రీచ్ అయినప్పుడు ఆ ఒరిజినల్ డేటా మాత్రమే రీచ్ అవుతుంది. మనం ఎక్స్ట్రా బిట్స్ యాడ్ చేస్తాం కదా, అది రిమూవ్ అయిపోతుంది అనమాట. సో రిమూవ్ అయిపోయి వెళ్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ బిట్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. బిట్స్ స్టఫింగ్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో సేమ్ యాజ్ బిట్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ ఫర్ కమ్యూనికేషన్ ఓవర్ పాయింట్ టు పాయింట్, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి, ఒక పాయింట్ నుంచి మల్టీ పాయింట్ లింక్స్కి కమ్యూనికేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద హెచ్డిఎల్సి, హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్. ఇట్ ఇంప్లిమెంట్స్ ద ARQ. ARQ మీన్స్ ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్. ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ మెకానిజం అనేది ఇందులో ఉంటుంది. ఎలా అంటే మీకు చెప్పాను ఇందాక. సో సెండర్ రిసీవర్ ఉన్నాడు. సెండర్ ఒక డేటా పంపించాడనమా. సెండర్ అనేవాళ్ళు ఒక డేటా అనేది రిసీవర్కి పంపించారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 మీ ఫ్రెండ్, సో ఐ ఆమ్ ద యూజర్ 1 అండ్ యూ ఆర్ ద యూజర్ 2. ఓకే, సో నేను మీకు డేటా పంపిస్తున్నాను. డేటా పంపించినప్పుడు మీరు రిసీవ్ తీసుకోవాలి కదా. రిసీవ్ చేసుకున్న తర్వాత సెండర్కి తెలియాలి అది డేటా అనేది యూజర్ నేను పంపించిన వాళ్ళకి రీచ్ అయిందా లేదా, సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీచ్ అయిందా లేదా, ఎవరికైతే పంపించానో నేను వాళ్ళకి రీచ్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? డ్యూ టు ద ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ వల్ల తెలుస్తుంది. ఎందుకంటే రిసీవర్కి వెళ్ళిన వెంటనే నా డేటా మీ దగ్గర వెళ్ళిన వెంటనే మీరు ఏం చేస్తారు? నాకు రిక్వెస్ట్ పంపిస్తారు. ఏమని? రిప్లై పంపిస్తారు. నాకు మీరు పంపించిన డేటా రిసీవ్ అయింది, ఇంకో డేటా పంపించండి అని చెప్పి మీరు అక్నాలెడ్జ్మెంట్ పెడతారు నాకు. సో నేనేం చేస్తాను? మళ్ళీ మీకు నెక్స్ట్ డేటా ఏం పంపించాలనుకుంటున్నాను అది పంపిస్తాను. సో ఇలా కాన్వర్జేషన్ అంటే మన ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. సో నేను పంపించిన డేటా మీకు రిసీవ్ కాకపోతే మీరు ఏం చేస్తారు? నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ పెట్టారు. మీరు పంపించిన డేటా నాకు రీచ్ కాలేదు, టైం అవుతుంది, మళ్ళీ పెట్టండి అని చెప్పి మీరు నాకు రిక్వెస్ట్ పెడతారు. ఓకేనా, రిప్లై పంపిస్తారు నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ద్వారా. నేనేం చేస్తాను? సేమ్ డేటాని మళ్ళీ పంపిస్తాను. సో ఎప్పటిదాకా పంపిస్తాను అంటే మీకు రీచ్ అయ్యేదాకా నేను ఆ సేమ్ డేటానే పంపిస్తూనే ఉంటాను. ఒకవేళ నేను ఎంతసేపు పంపించినానో ఒక లిమిట్ అమౌంట్ ఆఫ్ టైం అనేది మనం అరేంజ్ చేసుకున్నాం. ఆ టైం లోపల మనం పంపించిన డేటా అనేది ఎన్ని టైమ్స్ అయినా పంపించుకోగలదు. ఎప్పుడైతే టైం అయిపోతుందో మన
కనెక్షన్ కూడా డిస్కార్డ్ అయిపోతుంది, అంటే టర్మినేట్ అయిపోతుంది. సో అలా అనమాట. సో ఏఆర్క్యూ అనేది ఏంటి, ఆటోమేటిక్గా అది మనకి రిప్లై రిక్వెస్ట్ అనేది జరుగుతుంది. నేను మీకు పంపిస్తాను, మీరేం చేస్తారు, వెంటనే నాకు రిప్లై ఇస్తారు. సో మళ్ళీ రిప్లై చూడగానే నేను ఇంకో డేటా పంపిస్తాను, మళ్ళీ మీరు చూడగానే మళ్ళీ నాకు రిప్లై పంపిస్తాను. ఇలా కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే ఆటోమేటిక్ రిపీట్ రిక్వెస్ట్ అంట మెకానిజం. It is discussed in the previous. So this configuration and transfer mode, in this we are having the configurations and transfer mode. HDLC provides two common transfer. In HDLC lo manaki two transfer modes unnai. So మనం కమ్యూనికేషన్ చేసుకోవడానికి టూ ట్రాన్స్ఫర్ మోడ్స్ ఉన్నాయి. దట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ లైక్ నార్మల్ రెస్పాన్స్ మోడ్, NRM, నార్మల్ రెస్పాన్స్ మోడ్. వాట్ ఈస్ మీన్ బై, సో HDLC point to point links and multi point links it supports. Okay na. So configuration and transfer modes. Configuration HDLC any types of transfer modes ni provide chestundma. Two different configurations lo one okati vachi normal transfer mode NRM, inkoti vachi asynchronous balanced mode. So manaki HDLC anedi two common transfer modes ni provide chestundi. So transfer modes ante enma two nodes ki madhya, so node 1 ki node 2 ki madhya communication జరగడానికి టూ కామన్ ట్రాన్స్ఫర్ మోడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది కాన్ఫిగరేషన్. ఓకేనా, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో ఒకటి నార్మల్ రెస్పాన్స్ మోడ్, ఇంకోటి అసింక్రోనస్ బ్యాలెన్స్డ్ మోడ్. సో NRM, ABM. So these are the two important transfer modes we are using in the HDLC. It provide the different these two are the different configurations. Okay. So what is the use of this normal response mode, NRM ante enti, what is the use of this? So in this I having the primary station and multi secondary and multiple secondary stations. I having the one primary station, oka source station untundi, oka nenu maatrame untanu, multiple meeranta number of secondary stations. Okay na. So nenu I am the one person who I am interacting with the number of persons. సో మీరు స్టూడెంట్స్ అంతా ఏంటంటే సెకండరీ స్టేషన్స్ కింద వస్తారు, నేను ప్రైమరీ స్టేషన్ కింద వస్తాను. నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను, నేను అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను, అందరితో నేను కాన్వర్సేషన్లో ఉన్నాను. సో దాన్ని ఏమంటారు అంటే నార్మల్ రెస్పాన్స్ మోడ్. వీ హ్యావ్ వన్ ప్రైమరీ స్టేషన్ అండ్ మల్టిపుల్ సెకండరీ స్టేషన్స్. ఏ ప్రైమరీ స్టేషన్ క్యాన్ సెండ్ కమాండ్స్. ప్రైమరీ స్టేషన్ కమాండ్స్ని సెండ్ చేస్తుంది, అది మాత్రమే రెస్పాండ్ అవ్వాలి, మీరు పంపించడానికి లేదు, మీరు ప్రజెంటేషన్ ఇవ్వడానికి లేదు, నేను మాత్రమే నీకు ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను PPT ప్రజెంటేషన్ ఇస్తున్నాను, వన్ వే ట్రాన్సాక్షన్ అనమాట. నేను మీకు ప్రజెంటేషన్ ఇస్తున్నాను, మీరు వింటున్నారు, మీరు విని నాకు రెస్పాండ్ అవుతున్నారు, ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ రెస్పాండ్ అవ్వాలి. అలాగే వన్ వే ట్రాన్సాక్షన్, నార్మల్ రెస్పాన్స్. I am the station, I am the primary station, I am giving the commands for you, I am sending the commands for you. The secondary station only giving the respond only, they only response మాత్రమే ఇస్తారు. So that is called the example of the normal response mode. So this is the diagram. So ఇది నార్మల్ రెస్పాన్స్ మోడ్ యొక్క డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చి ప్రైమరీ స్టేషన్, పైన డయాగ్రామ్ ఉంది కదా, పాయింట్ పాయింట్ చూసుకుంటే ఒక పాయింట్ చూసుకుంటే ప్రైమరీ సెకండరీ ఉంది. ప్రైమరీ వచ్చి డేటా కమాండ్స్ని సెండ్ చేస్తుంది సెకండరీకి, సెకండరీ ఓన్లీ రెస్పాన్స్ మాత్రమే ఇస్తారు. అందుకని దీన్ని యూని డైరెక్షనల్ అంటే వన్ వే డైరెక్షన్. ఇది వన్ వే అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి కమ్యూనికేషన్ జరుగుతుంది, అది కూడా వన్ డైరెక్షన్లో మాత్రమే. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ వన్ మల్టీ పాయింట్. మల్టీ పాయింట్లో ఏంటి, నాకు ఒక మల్టీ పాయింట్ అంటే వన్ ప్రైమరీ స్టేషన్ ఉన్నారు అండ్ సో మెనీ సెకండరీ స్టేషన్స్ ఉన్నారు. ఓకేనా. సో వన్ ప్రైమరీ స్టేషన్ ఏం చేస్తుంది, కమాండ్ పంపిస్తుంది, నంబర్ ఆఫ్ ప్రైమరీ స్టేషన్స్ నుంచి నాకు రెస్పాన్స్ వస్తుంది. ఒకరితో పాయింట్ టు పాయింట్ అయినా కమ్యూనికేట్ అవ్వచ్చు, వన్ టు మల్టీ పాయింట్ అంటే నేను ఒక పర్సన్తో కమ్యూనికేట్ అవ్వచ్చు, నేను మల్టిపుల్ పర్సన్స్తో కమ్యూనికేట్ అయ్యే పాసిబిలిటీస్ అనేది ఉంది. దాన్ని ఏమంటారంటే పాయింట్ టు పాయింట్ మల్టీ పాయింట్ లింక్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మేము కమాండ్స్ అనేది మనం పంపిస్తాము, రెస్పాండ్ అనేది సెకండరీ స్టేషన్స్ అనేది ఇస్తుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది పాయింట్ టు పాయింట్ అండ్ మల్టీ పాయింట్ కమ్యూనికేషన్. దిస్ ఈస్ కాల్డ్ ద నార్మల్ రెస్పాన్స్ మోడ్. వాట్ ఈస్ మీనింగ్ IBM? What is the use of full form of IBM? Asynchronous balance mode. What is the use of this asynchronous balance mode? In asynchronous balance mode, we having the configuration is balanced. Configuration is balanced. Asynchronous mode లో ఏంటి, కాన్ఫిగరేషన్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ద లింక్ బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, మనం ఇందాక మాట్లాడింది ఏంటి, పాయింట్ టు పాయింట్ అండ్ మల్టీ పాయింట్, దట్ ఈస్ నార్మల్ రెస్పాన్స్ మోడ్. అందులో కాన్ఫిగరేషన్ అనేది బ్యాలెన్స్ గా ఉండదు. ఒక సైడ్ నుంచి మనకి కమ్యూనికేషన్ జరుగుతుంది, ఇంకో సైడ్ ఏంటంటే జస్ట్ రెస్పాండ్ ఇస్తారు. వాళ్ళు డేటా సెండ్ చేయడానికి ఏం లేదు, వాళ్ళు సెకండరీ స్టేషన్స్
ఎలాంటి డేటా సెండ్ చేసే రెస్పాన్సిబుల్ ఏం లేదు, వాళ్ళు పంపించిన డేటా కమాండ్స్కి రెస్పాండ్ అవుతారు అంతే. ఇక్కడ ఏంటంటే ఐబిఎంలో అసింక్రోనస్ ట్రాన్స్ఫర్ మోడ్లో, అసింక్రోనస్ బ్యాలెన్స్ మోడ్లో బ్యాలెన్స్డ్గా కమ్యూనికేషన్ జరుగుతుంది. నేను మీకు కమాండ్స్ పంపించవచ్చు, మీరు నాకు కమాండ్స్ పంపించవచ్చు. మీరు పంపించిన కమాండ్స్కి నేను రెస్పాండ్ ఇస్తాను, నేను పంపించిన కమాండ్స్కి మీరు రెస్పాండ్. అంటే వే డైరెక్షన్ అనమాట, వే డైరెక్షన్ అసింక్రోనస్ బ్యాలెన్స్డ్ మోడ్. ద కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ద లింక్ ఈజ్ పాయింట్ టు పాయింట్, ద లింక్ వచ్చి పాయింట్ టు పాయింట్ బట్ వే కాన్వర్సేషన్. లింక్ ఈజ్ point to point and each station can function a primary and secondary acting as peers. Two station primary and secondary రెండు కూడా స్టేషన్స్ లాగా, ప్రైమరీ స్టేషన్స్ లాగా యాక్ట్ అవుతాయి. ఈచ్ స్టేషన్ ఫంక్షన్స్ యాజ్ ఏ ప్రైమరీ. రెండు స్టేషన్స్ ప్రైమరీగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రైమరీ మీరు సెకండరీ అనుకోండి. సో ఇక్కడ అలా కాదు. సో ఇక్కడ కమ్యూనికేషన్లో నేను ప్రైమరీ లాగా కూడా యాక్ట్ అవుతాను, సెకండరీ లాగా కూడా యాక్ట్ అవుతాను. మీరు కూడా ప్రైమరీ లాగా యాక్ట్ అవుతారు, సెకండరీ కూడా లాగా యాక్ట్ అవుతారు. ఎలా అంటే నేను ఫస్ట్ ప్రైమరీ అనుకోండి, నేను మీకు కమాండ్ సెండ్ చేశాను, అప్పుడు మీరు సెకండరీ అవుతారు. మీరు రిసీవ్ చేసుకొని దానికి రెస్పాన్స్ నాకు ఇస్తారు. రెస్పాన్స్తో పాటు మీరు కూడా కమాండ్ పంపిస్తారు. రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత నాకు రీచ్ అయింది అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత మీరు నాకు కమాండ్ పంపిస్తారు. మీరు కమాండ్ పంపించినప్పుడు మీరు ఏం అవుతారు, ప్రైమరీ స్టేషన్ అవుతారు. సో ఐఎమ్ రిసీవింగ్ యువర్ కమాండ్స్, దెన్ ఐఎమ్ ద సెకండరీ స్టేషన్. ఇట్లా బోత్ స్టేషనరీ అండ్ ప్రైమరీ బోత్ యాక్ట్స్ యాజ్ ఏ సిమిలర్ actions. Okay na, both stations play same functions like primary or secondary as a acting as a peers. So in this diagram I having the, సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో ఈ డయాగ్రామ్లో చూసుకున్న కంబైన్డ్ అనేది కంప్యూటర్ 1 ఉంది, ఇక్కడ ఒక కంప్యూటర్, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది. సో ఈ టూ కంప్యూటర్స్ మధ్య ఏం జరుగుతుంది, కమ్యూనికేషన్ ఉంది. అది కూడా పాయింట్ టు పాయింట్ లింక్ ద్వారా. సో నేను ఫస్ట్ ఏముంది, కమాండ్ స్లాష్ రెస్పాన్స్ ఉంది. సో కమాండ్ పంపించవచ్చు, ఇక్కడ సెకండరీ స్టేషన్ దగ్గర వచ్చే కమాండ్కి రెస్పాన్స్ ఇవ్వచ్చు. అంటే వే అనమాట. కమాండ్ రెస్పాన్స్ రెండులాగా యాక్ట్ చేస్తుంది. ఇది కూడా కమాండ్ రెస్పాన్స్ రెండులాగా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న కంప్యూటర్ రైట్ సైడ్ ఉన్న కంప్యూటర్కి కమాండ్ పంపించింది. కమాండ్ పంపించినప్పుడు ఇది రెస్పాండ్ అవుతుంది. రెస్పాన్స్ రిప్లై అనేది ఫస్ట్ కంప్యూటర్కి, లెఫ్ట్ సైడ్లో ఉన్న కంప్యూటర్కి వెళ్తుంది. అదే రైట్ సైడ్ ఉన్న కంప్యూటర్ కమాండ్ పంపించింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్న కంప్యూటర్ రెస్పాన్స్ ఇస్తుంది. అంటే డైరెక్షన్ వే అనమాట, వే రెండిట్లాగా యాక్ట్ అవుతుంది. ఇదో సమ్ టైమ్స్ ప్రైమరీ లాగా యాక్ట్ అవుతుంది, సెకండరీ లాగా యాక్ట్ అవుతుంది. ఇది కూడా ప్రైమరీ లాగా యాక్ట్ అవుతుంది, సెకండరీ లాగా యాక్ట్ అవుతుంది. అంటే వే డైరెక్షన్స్లో యాక్ట్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే అసింక్రోనస్ బ్యాలెన్స్డ్ మోడ్ అంటాం. సో ఇందులో మనకి ఫ్రేమింగ్. నెక్స్ట్ కమ్స్ టు ద ఫ్రేమ్స్ ఎందుకు, మన డేటా అనేది హెచ్డిఎల్సీలో ఏ ఫార్మెట్లో ఉంటుంది, హౌ వీఆర్ రిప్రజెంటింగ్ ద డేటా ఇన్ ద హెచ్డిఎల్సీ. సో దట్ ఈస్ వై వీఆర్ యూజింగ్ ది ఫ్రేమింగ్. So we provide the flexibility necessary to support all the options possible in the nodes and configurations just described. HDLC defines 3 types of frames. HDLC లో మనకి 3 types of frames ఉన్నాయి. ఒకటి information frame, second one supervisory frame, and third one unnumbered frame. These are the 3 important frames we are going to maintain in the HDLC. సో మన కమ్యూనికేషన్ జరిగేటప్పుడు మనకి డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం మెయింటైన్ చేస్తాం. వన్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్, supervisory frame, unnumbered frame. So I frame, S frame, U frame. These are the 3 important frames we are having. Next coming to we have to know what is mean by I frame, S frame and U frame. So coming to the I frame. So what is the use of I frame? So in the I frame are used to transfer the user data. In the I frame we are used to carry the user data, flow and error control and user data and control the information relating to the user data. So we are in iframe is nothing but in this iframe it contains the user. In the iframes are used to transport the user data and control information relating to the user data. That is called piggybacking. Okay, that is called iframe. Next, S frames. What is mean by S frame? Supervisory frame. It is used to only transport the control information. They are used only to transport control information. That is called the S frame. Next, U frame. So what is the use of U frame? U frames are preserved for system management. U frame is preserved for system management. And information carried by U frames is sent for managing the link itself. So I frame అనేది information frame under user data కానీ
యూజర్ డేటాని క్యారీ చేస్తుంది అండ్ కంట్రోల్ చేస్తుంది. ఇట్ విల్ క్యారీ అండ్ కంట్రోలింగ్ అండ్ ద యూజర్ డేటా ఈజ్ ఇన్ పిగ్గీ ప్యాకింగ్. సో ఎస్ ఫ్రేమ్ అంటే సూపర్వైజర్ ఫ్రేమ్, ఇది కంట్రోల్ ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ transport control function information. Next unnumbered frames. So whatever we are reserved for system management, the U frames are used for reserving the system management. Information carried by U frame is intended for managing the link itself. So these are the three types of frames we are having. Now this is the format of the frame format of the I frame, S frame, U frame. So I ante information frame, S ante supervisory frame, U ante unnumbered frame. So this is the first one, frame formats of the three frames. So in this frame format, the HDLC may contain the 6 fields. In this frame format, the HDLC it contains the 6 fields as shown in the figure here. So beginning we having the flag. At the beginning we having the flag field and address field. At the beginning we having the flag field and address field, a control field and user information field, and a frame check sequence. FCS means frame check sequence. So error detection code, for detecting the code we are using the FCS. Then next at the end we are having the flag. So this is the field, this is the beginning and ending we are using the flags. Okay, so this is the format of the information frame. Next coming to what is mean by flag? Why we are using flag? What is the use of flag? The flag is nothing but it contain the HDLC frame is an 8-bit sequence. HDLC frame is a 8-bit sequence with a bit pattern 0 1 1 1 1 0. So already I told that bit pattern we will take 0 1 1 1 8-bit. For at the beginning, at the end we are having 2 zeros. At the middle complete we are using the bits 6 bits 6 at the end of the flag, end of the frame and end of the bit and starting of the bit we are using the 0 2 zeros and middle we are using the 6 bits are ones. Okay, that is the bit pattern and that identifies both beginning and end of the frame and serves the synchronization pattern at the receiver. So this is called the flag field. Next address field. What is the use of address field? The second field of the address field is the second field of the HDLC frame. So it contains the address of the secondary station. So it contains the address of the secondary station. If the primary station created a frame, it contains a to address. So for example, నేను ప్రైమరీ స్టేషన్ నేమ్ వచ్చి ఏ తీసుకుంటున్నాను, సెకండరీ స్టేషన్ నేమ్ వచ్చి బి తీసుకుంటున్నాను. సో నేను ఏ స్టేషన్కి సెండ్ చేయాలి? సెండర్ దగ్గర నాకు డేటా ఉంది. డేటా అనేది ఎవరికి పంపించాలి? నాకు మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో నేను బి సిస్టమ్కి పంపించాలి. అందుకని నా అడ్రస్లో బి సిస్టమ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే బి తీసుకుంటున్నానో నా డేటా బి దగ్గరికే వెళ్తుంది. సో రిమైనింగ్ సిస్టమ్స్కి వెళ్ళదు. ఓకేనా? సో వీఆర్ టేకింగ్ ది అడ్రస్. సో ద సెకండరీ ఇఫ్ ద ప్రైమరీ స్టేషన్ క్రియేట్ ఏ ఫ్రేమ్, ఇట్ కంటైన్స్ ఏ to address. In secondary creates a frame, it contains the from address. So మనం రెండు అడ్రస్ ఉంటాయి, ఫ్రమ్ అడ్రస్ ఉంటుంది, టు అడ్రస్ రెండు ఉంటాయి. సెండర్ యొక్క అడ్రస్, రిసీవర్ యొక్క అడ్రస్. మన లెటర్ మీద పంపించేటప్పుడు ఏం చేస్తామా, సెండర్ అడ్రస్ ఎవరైతే రాస్తారో వాళ్ళ అడ్రస్, ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ అడ్రస్ రెండు రాసి మనము పోస్ట్ చేస్తాము. సో అలాగే మనం డేటా అనేది ఒక నోట్కి ఇంకో నోట్కి వెళ్ళేటప్పుడు రెండింటి యొక్క అడ్రస్ అనేది యూజ్ చేస్తాం. The address field can be a 1 byte or several byte long depending on the needs of network. 1 byte can identify up to 128 stations. 1 bit is used for another purpose. So larger networks require multiple byte address fields. In address field is only 1 byte and the last bit is always A1. So if the address is more than 1 byte, all the bytes but the last one will end with the 0. Only the last will end with 1 and end each immediate byte with 0 indicates to the receiver that there are more address bytes to come. So this is called the address field. Next coming to control field. So what is mean by control field? It has a 1 or 2 bytes segment of a frame used for flowing and error the error control. The interpretation of bits in the field depends on the frame type. We discuss in this field later and describes the format in each frame type.
So this is called the control frame. Next coming to information frame, user information frame field, information field. In this information field, it contains the user data from the network layer or management information. Its length can vary from one network to another network. So this is called the user information. Next coming to frame check sequence, FCS field. So the frame check sequence is the HDLC error detection field. It contains the either 2 or 4 byte ITU CRC. So ITU CRC. So this is the FCS field. Next coming to control field. So what is the control field? Determines the type of frame that defines the functionality. The type of frame that defines the functionality. The type of frame that defines, this is the control field. This is the control field. In this control field, it determines the frame, its functionality, and it discusses the format of the field is greater detail. The format is specifies for type of frames as shown in the figure. This is the figure. In this figure, this is the I frame, S frame, U frame. So N of S means what? N of S means frame sequence number. So in this node, information frame lo manamu number frame yokka sequence numbers ni maintain chestam. ఇది వచ్చి ఎన్ఆర్ అంటే ఎక్నాలెడ్జ్మెంట్ సీక్వెన్స్ నెంబర్. సో ఎక్నాలెడ్జ్మెంట్ ఇది వచ్చి సీక్వెన్స్ ఫ్రేమ్ యొక్క సీక్వెన్స్ నెంబర్స్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఫ్రేమ్కి, ప్రతి ఒక్క ఫ్రేమ్కి మనం సీక్వెన్స్ నెంబర్స్ని ప్రొవైడ్ చేస్తాం ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫ్రేమ్. అండ్ ఎన్ఆర్ అంటే అక్నాలెడ్జ్మెంట్. సో ఏ ఫ్రేమ్ అయితే మనం పంపిస్తామో దానికి అక్నాలెడ్జ్మెంట్ ఉండాలి కదా, సో దానికి అక్నాలెడ్జ్మెంట్. ఎన్ఆర్ అంటే అక్నాలెడ్జ్మెంట్ సీక్వెన్స్ నెంబర్. సో నెక్స్ట్ పిఆర్ఎఫ్ అన్న పోల్ అంటాం. పి అంటే పోల్, ఎఫ్ అంటే ఫైనల్. పోల్ అంటే ప్రైమరీ అంటే ఇందాక చెప్పాను, ప్రైమరీ కానీ యాక్ట్ అవుతుంది, సెకండరీ కానీ కూడా యాక్ట్ అవుతుంది. సో 2 స్టేషన్స్ తీసుకుంటాం. 2 స్టేషన్స్ రెండు ప్రైమరీ అండ్ సెకండరీ లాగా వర్క్ అవుతాయి. పోల్ వచ్చి ప్రైమరీ, ఫైనల్ వచ్చి మన పోల్ వచ్చి మన సోర్స్, ఫైనల్ వచ్చి డెస్టినేషన్. బట్ ఇక్కడ పోల్ ఫైనల్ రెండు అనేది ప్రైమరీ అండ్ సెకండరీగా యాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద పోల్ అండ్ ఫైనల్. This is the explanation of the control field. So in this control field, iframes are designed. In this control field, iframes is designed to carry data from network layer. They can include flow and error control information. So its subfields in the control field are used to define these functions. We first defines the type. If first bit of the control field is 0, కంట్రోల్ ఫీల్డ్ యొక్క ఈ డయాగ్రామ్లో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ కంట్రోల్ ఫీల్డ్లో ఫస్ట్ మనం 0 తీసుకున్నాం. ఇఫ్ ద ఫస్ట్ బిట్ ఆఫ్ ద కంట్రోల్ ఫీల్డ్ ఈజ్ 0, దిస్ మీన్స్ ద ఫ్రేమ్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్. ఫస్ట్ ఫీల్డ్లో మనకి 0 కానీ ఉంటే ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్లోగా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ద నెక్స్ట్ 3 బిట్స్ ఏముంటుందో, ద నెక్స్ట్ 3 ఈజ్ ద ఐ ఫ్రేమ్. And the next 3 bits called N of S. Next 3 bits ఏమున్నాయి? N of S ఉన్నాయి. N of S అంటే frame sequence numbers ఉన్నాయి. ఓకేనా? And it defines the sequence numbers of the frame. ఓకేనా? So the last 3 bits are the N of R. That is called the acknowledgement number when piggyback is used. So this is called the information frame. It contains these types of fields in the first field లో ఫస్ట్ ఫీల్డ్లో వచ్చి 0 ఉంటుంది. నెక్స్ట్ 3 బిట్స్ వచ్చి ఎన్ ఆఫ్ ఎస్ సీక్వెన్స్ నెంబర్స్ మెయింటైన్ చేస్తాము ఫ్రేమ్స్కి. నెక్స్ట్ 3 బిట్స్ వచ్చి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్స్ అనేది యూజ్ చేస్తాము. సో దిస్ ఈస్ ద ఫ్రేమ్ ఆఫ్ ది ఐ ఫ్రేమ్. నెక్స్ట్ సింగిల్ బిట్. ఇన్ ఏ సింగిల్ బిట్ the single bit n of s and n of r is called the single bit. Here having p bar f. The single bit, in this single bit we are using p or f. This is called a polar final. Both acts as a secondary or primary. So the p or f. So the PIP field is a single bit when dual purpose. PRF అనేది సింగిల్ బిట్టే, బట్ డ్యూయల్ పర్పస్ లాగా యాక్ట్ అవుతుంది. సెకండరీ లాగా యాక్ట్ అవుతుంది, ప్రైమరీ లాగా యాక్ట్ అవుతుంది. సో ద మీనింగ్ ఈజ్ ఓన్లీ ఇఫ్ యూ సెట్ ఏ బిట్ 1 దెన్ ఇట్ మీన్ ఏ పోలార్ ఫైనల్. సో మనం బిట్ 1 అని ఆ ప్లేస్లో 1 అని పెట్టాను అనుకోండి, అది ప్రైమరీ కావచ్చు, సెకండరీ పోల్ కావచ్చు, ఫైనల్ కావచ్చు. ఇట్ మీన్స్ పోల్ వెన్ దే ఫర్ ఫ్రేమ్ ఈజ్ సెండ్ ద ప్రైమరీ స్టేషన్ టు ద సెకండరీ. సో ఫర్ పోల్ అంటే ఏంటి? పోల్ అంటే ప్రైమరీ వచ్చి సెకండరీకి పంపిస్తే ప్రైమరీ ఏమవుతుంది? పోల్ అవుతుంది. ఎవరైతే తీసుకుంటారో అది ఫైనల్ అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ సెకండ్
డెస్టినేషన్ అంటే ఐ మీన్ రిసీవర్ వచ్చి డేటాని సెండ్ చేశారనుకోండి, అప్పుడు రిసీవర్ పోల్ అవుతుంది, ఎవరైతే రిసీవ్ చేసుకుని వాళ్ళు ఫైనల్ అవుతారు. సో అలా అనమాట. సో ఇట్ మీన్స్ ఫైనల్ వెన్ ద ఫ్రేమ్ ఈజ్ సెండ్ బై ద సెకండరీ టు ద ప్రైమరీ. ప్రైమరీ వచ్చి సెకండరీకి పంపిస్తే ప్రైమరీ వచ్చి పోల్ అవుతుంది, అది ఫైనల్ అవుతుంది. ఒకవేళ సెకండరీ ప్రైమరీకి పంపిస్తే సెకండరీ వచ్చి పోల్ అవుతుంది, ఫస్ట్ ప్రైమరీ వచ్చి సెకండరీ అవుతుంది. సో ఓకేనా. సో దిస్ ఈస్ ద కన్వర్జేషన్ విల్ బి అకర్డ్ ఇన్ ద control field I information. Next coming to control field of S information. So S information. So control field of S information. So I information, this one I information. Next control field of S information. So in this supervisory frame we are used to use flow and error control whenever piggybacking is either impossible and inappropriate. For example, the station either no data of its own to send or need to send a command or response other than an acknowledgement. S frame do not have information field. S frame do not have any information field. S frame లో మనకి information field ఉండదు. సో మీరు చూసుకుంటే ఇంత ప్రీవియస్ మనకు తెలుస్తుంది information field ఉండదు. సో ఇది ఫీల్డ్. సో ఇందులో ఏముందమ్మా మనకి కంట్రోల్ ఫీల్డ్ ఇది ఎస్. సో ఇది తీసుకుంటే యూజర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఎస్ ఫీల్డ్లో మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది అండ్ యూ ఫ్రేమ్లో మనకి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇమేజ్. సో వీఆర్ సేయింగ్ దట్ ఇన్ ద ఎస్ ఫ్రేమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ యూజర్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. సో ఓకే, and this is the user information. Okay, and information don't have any user information if first command or a response and other than acknowledgement. Okay, so 2 bits are control field. 2 bits achi control field. 2 bits we are using the 2 bits as a control field is 10. This means that the frame is S frame. The last 3 bits are called N of R response to the acknowledgement number or negative acknowledgement number. Acknowledgement and negative acknowledgement depending on the type of S frame. So in this we are having receiver ready RR. We are using RR. What is mean by RR? Receive ready. Receive అనేది రెడీగా, రిసీవర్ అనేది రెడీగా ఉన్న రిసీవ్ చేసుకోవడానికి రిసీవ్ రెడీ. ఇఫ్ ఏ వాల్యూ ఆఫ్ ఏ కోడ్ సబ్ ఫీల్డ్ ఈజ్ 00. సో ఫస్ట్ నేను 00 పంపిస్తున్నాను. 00 ఇట్ మీన్స్ RR. It is an RR. It is a RR. Receive ready RR S frame. This kind of frame acknowledges the receipt of the frame of a safe and sound frame or group of frames. In case of value N of R, field defines the acknowledgement number. So నేను ఎస్ ఫ్రేమ్లో నాకు కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఫ్రేమ్ అనేది ఉండదు. ఓకేనా, యూజర్ ఫ్రేమ్ అనే ఫీల్డ్ అనేది ఉండదు. సో ఇందులో నేను ఆర్ఆర్ యూస్ చేస్తున్నాను. ఆర్ఆర్ అంటే రిసీవ్ రెడీని. ఇందులో మనం 2 బిట్స్ యూస్ చేస్తున్నాము, 00 యూస్ చేస్తున్నాను. సో 00 అంటే ఎస్ ఫ్రేమ్ అని, రిసీవ్ రెడీ అని. సో ఓకేనా, దిస్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్లో ఈ కైండ్ ఆఫ్ ఫ్రేమ్స్లో మనకి అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది అండ్ పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్, నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ రెండు ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ది ఎస్ ఫ్రేమ్ మనకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది అక్కడ అవుతుంది. సో రిసీవ్ రెడీ అయినప్పుడు the frame acknowledgement receives safe and frame group of frames. In case of value N of R, acknowledgement వస్తే field defines the acknowledgement number. N of R అంటే acknowledgement ఉందంటూ. సో receive not ready అంటే RR అంటే receive రెడీగా ఉన్నట్టు. సో రిసీవ్ రెడీగా ఉన్నప్పుడు మనకి పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. RNR అంటే రిసీవ్ నాట్ రెడీ అని. సో మనకి నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సో ఇఫ్ ద వాల్యూ కోడ్ సబ్ ఫీల్డ్ ఈస్ 10, it is an RNR S frame. This kind of frame is RR frame with additional functions. So it acknowledges the recipient frame of or group of frames and it announces that receiver is busy and cannot receive more frames. It acts as a kind of conjunction control mechanism by asking the sender to slow down. The value of NCR is called acknowledgement number. So REJ means reject. Why we are using REJ? Why we are using REJ is a negative acknowledgement frame. So if the value of the code subfield is 0, 1, it rejects the S frame. This is a negative frame, but not like to one used for selective repeat request. If it is a negative acknowledgement, then it can be used in go back and automatic repeat request to improve the efficiency of the process by information the sender. So the sender time will be expects that the last frame is lost and damaged. The value of NCR is negative acknowledgement number.
So next is selective reject. Why we are using selective reject? So if the value code is a negative acknowledgement number, selective reject code means negative acknowledgement number. So in this subfield we are using SRS, selective reject S frame. This is the this is the negative acknowledgement frame used in selective repeat, automatic repeat request. In the HDLC protocol uses the term selective reject instead of selective repeat. This value of n of r is a negative acknowledgement number. So this is the S frame. Next coming to U frame. So the control field, unnumbered frames are used to exchange the section management and control information between connected devices. The S frames, U frames contains an information field. Unlike S frame, U frame contains the information frame, but one uses system management information, not user data. So in the U frame we have maintaining the management information, not user information, okay, and management information, not user data. So the S frame with the S frame, however, much of information carried by U frame is contained in codes included in the control field. U frame codes are divided into two sections, 2-bit prefix before, 2-bit prefix before, and polar final bit and 3-bit suffix after polar final bit together. These two segments, 5 bits, can be used to create up to 32 different types of U frames. Some of the more common types are so this is the more common types we are using. This is the U frame. So this is the code 00001. So this is the normal response mode. So depending upon these values, we are giving the meaning of this value, and we are this is the command and this is responding. This is the command and this is responding. This is the main commands of the U frame. Okay. Next coming to connection and disconnection. So V frames can be used connection establishment and connection release. So node A ask the connection with set A asynchronous balance mode. So node A ఏం చేస్తారంటే కనెక్షన్ ని సెటప్ చేయడానికి asynchronous balance mode ని we are setting the asynchronous balance mode frame. So node B gives the positive response with an unnumbered acknowledgement. So an acknowledgement frame. After these two exchanges, data can be transformed between the data can be transformed between the two nodes. After data transfer, node A sends a disk means disconnect frame to release the connection. First ఏమా connection disconnection. కనెక్షన్ అంటే ఏంటి, టూ డివైజెస్కి మధ్య, టూ కంప్యూటర్స్కి మధ్య కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, టూ డివైజెస్ మధ్య కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనం కనెక్షన్ వాళ్ళ టూ డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ జరగడానికి కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఓకేనా, కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో వి ఫ్రేమ్స్ ఆర్ యూజ్ టు కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కనెక్షన్ రిలీజ్. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి, కనెక్షన్ రిలీజ్ చేయడానికి వి ఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తాను. సో వీఆర్ గోయింగ్ టు ఆస్క్ ద కనెక్షన్ to set up the asynchronous balanced mode frame. So node B will be give the positive response with an acknowledgement with unnumbered acknowledgement frame. So after this exchanging the data, the transformation begin between two nodes. That is, after data transfer, the node A sends a disconnect. Transformation complete అయిన తర్వాత వాళ్ళ టూ డివైజెస్ మధ్య ట్రాన్స్మిషన్ కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే డిస్కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు నేనున్నాను, మా స్టూడెంట్స్, ఐఎమ్ ద స్టాఫ్, బిట్వీన్ బోత్ ఆఫ్ us we are going to taking the conversation, we are going in taking the class. So if my class is completed, I will be disconnect my system. Okay na? So this like whatever I am taking, I will disconnect the system. So this like if the communication is completed between the two devices, the sender will be node B responding, and sender will be disconnect the frame and release the connection, and it is confirmed by node B responding with unnumbered acknowledgement. So okay na, this is the connection and disconnection.
So this is the connection and disconnection. So this is the example diagram, connection establishing. We are first establishing the connection between the node A and node B. Node A అనేది కంప్యూటర్ A అనుకోండి, నోడ్ B అనేది కంప్యూటర్ B అనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. కమ్యూనికేట్ అవ్వాలి కదా నోడ్ A నోడ్ B, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తేనే కదా వాళ్ళిద్దరు కమ్యూనికేట్ అవ్వగలుగుతారు. అందుకని వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏమవుతుంది, డేటా అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. డేటా అనేది ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత నేను నా కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎందుకు లైన్లో ఉండడం, అందుకని కనెక్షన్ అనేది కట్ చేసేస్తున్నాను. కట్ చేస్తానంటే టర్మినేట్ అనమాట. సో ఐఎమ్ గివింగ్ ది ఐఎమ్ గివింగ్ ద డిస్కనెక్టింగ్ మై కనెక్షన్. ఎప్పుడైతే డిస్కనెక్షన్ అవుతానో కనెక్షన్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, కనెక్షన్ రిలీజ్. పైన ఉన్న డయాగ్రామ్ వచ్చి కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్, కింద వచ్చింది కనెక్షన్ రిలీజ్. కనెక్షన్ అనేది డిస్కార్డ్ అయిపోతుంది. సో ఇలా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎ కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్. సో నెక్స్ట్ గా డేటా ట్రాన్స్ఫర్. సో వాట్ ఈస్ మీన్ బై డేటా ట్రాన్స్ఫర్? So what is mean by data transfer? So data transfer can be represented following diagram. This is the next data transfer. Okay, so data transfer means we are transmitting the data between this. This is the data transfer, no error. So node A is sending the iframe with frame 0 to the node B. So frame 0 ద్వారా నేను డేటా అనేది అదేని నోడ్ బికి పంపించినాను. నోడ్ బి ఏం చేసింది, ఫ్రేమ్ అనేది రిసీవ్ అయింది, డేటా ఫ్రేమ్ 1 అని పంపించింది. సో 1 అనేది వచ్చింది. మళ్ళీ 0 ఫ్రేమ్ పంపించింది, మళ్ళీ 1 పంపించింది. సో డేటా ఫ్రేమ్ 2, ఇలా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఆర్ఆర్ వచ్చింది. ఆర్ఆర్ అంటే రిసీవ్ రెడీ. సో అండ్ ఎక్నాలెడ్జ్మెంట్ 3 ఇది. ఓకేనా. సో ఇలా కమ్యూనికేషన్ ట్రాన్స్ఫర్ రెండు డివైజెస్ మీద కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంది బై యూజింగ్ ది డేటా ఫ్రేమ్స్, దట్ ఈస్ 0 1 0 1 దిస్ లైక్. ఓకే, 0 1 2 3 ఇలా. సో 0 1 0 1 అనేది ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది రిపిటేషన్ అనేది జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ విత్ ఎర్రర్ వచ్చింది. ఎక్కడ ఎర్రర్ వచ్చింది నాకు, నేను నోడ్ ఏ దగ్గర నుంచి నోడ్ బికి డేటా ఫస్ట్ పంపించినాను. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ డేటా పంపించాను, నాకు ఎక్నాలెడ్జ్మెంట్ ద్వారా డేటా 1 పంపించండి అని చెప్పి మెసేజ్ వచ్చింది. సో డేటా ఫ్రేమ్ 0 ద్వారా డేటా 1 అనేది పంపిస్తున్నాను. సో మళ్ళీ ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, మళ్ళీ డేటా అనేది పంపిస్తున్నాను. మళ్ళీ ఎక్నాలెడ్జ్మెంట్ వచ్చింది అండ్ రిసీవ్ టు రెడీ అనేది, ఇదంతా కమ్యూనికేషన్. ఇక్కడ ఎర్రర్ అనేది ఏమీ లేదు, కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది. సో ఇక్కడ ఏంటి, ఎర్రర్ అనేది వచ్చింది విత్ ఎర్రర్. సో నేను డేటా పంపించాను, డేటా వెళ్ళలేకపోవడం వల్ల ఇది నాకు డేటా అనేది వెళ్ళింది. డేటా అనేది నోడ్ 1 నుంచి నోడ్ బికి వెళ్ళిన తర్వాత నోడ్ బి ఏం చేయాలి, ఎక్నాలెడ్జ్మెంట్ పెట్టాలి కదా, ఎక్నాలెడ్జ్మెంట్ పంపించింది. కానీ రిసీవర్కి సెండర్కి రాలేదు, ఇక్కడ లాస్ట్ అయిపోయింది, కనెక్షన్ అనేది మధ్యలో లాస్ట్ అయిపోయింది. సో లాస్ట్ అయిపోతే ఏమవుతుంది, మళ్ళీ ఇది నోడ్ ఏ అనేది వెయిట్ చేస్తాం. ఏంటి, నోడ్ బి నాకు నెగిటివ్ ఎక్నాలెడ్జ్మెంట్ పంపించలేదు, ఇంకో డేటా నేను ఎలా పంపించాలి, అది ఎక్నాలెడ్జ్మెంట్ పెడితేనే కదా నేను ఇంకో డేటా పంపిస్తాను. సో ఇది ఏంటి రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పి వెయిట్ చేస్తుంది. ఇచ్చిన టైంలో వెయిట్ చేస్తుంది. ఆ టైంలో మళ్ళీ టైం ఉందనుకోండి, అదే డేటాని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. రీట్రాన్స్మిట్ చేసినా కానీ నాకు రాలేదు కనెక్షన్, అదే ఐ మీన్ నాకు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది నోడ్ బి దగ్గర నుంచి రాలేదు. అప్పుడు నాకు ఇక్కడ లాస్ట్ అనేది కనిపిస్తుంది, డేటా కనెక్షన్ అనేది లాస్ట్ అయిపోతుంది. అప్పుడు నేను నా కమ్యూనికేషన్ని డిస్కార్డ్ చేసేస్తాను. ఓకేనా, డిస్కార్డ్ చేసేసి రిజెక్ట్ చేసేస్తాను. ఓకేనా, ఇక్కడ నెగిటివ్ మళ్ళీ ఏం చేస్తాను, డిస్కార్డ్ చేసి కనెక్షన్ అనేది డిస్కార్డ్ అవుతుంది. మళ్ళీ నేను రిజెక్ట్ అయిన ఏదైతే రిజెక్ట్ అవుతుందో డేటా, అదే డేటాని మళ్ళీ పంపిస్తాను నోడ్ బికి. నోడ్ బికి ఏం చేస్తుంది, మళ్ళీ అది రెస్పాండ్ అవుతుంది, మళ్ళీ పంపిస్తాను, మళ్ళీ రెస్పాండ్. సో ఎంతసార్లు నేను పంపిస్తానో అంతసార్లు మనకి ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రావాలి. సో ఇది అనేది ఎర్రర్ అన్నమాట, విత్ ఎర్రర్, డేటా ట్రాన్స్ఫర్ విత్. నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ టు పాయింట్. వాట్ ఈస్ మీన్ బై పాయింట్ టు పాయింట్? So what is the use of point to point? So with point to point in the HDLC general protocol, we are using both point to point and multi point configuration. One of the most common protocols for point to point access is the point to point protocol. So millions of internet users who need to connect their home computers to serve the internet service provider use PP point to point. The majority of the user have traditional modem. They are connected to the internet through the telephone lines, which provides the service of the physical layer, but to control and manage the transfer of data, there is no need for point to point protocol at data link layer. So PP is far most common
and the PP provides the several services. That is, PP defines the format. PP defines the format of the frame to be exchanged between the devices. It defines the PP defines how two devices can negotiate the establishment of the link and exchange the data. Next, the PP defines how network layer data are encapsulated in data link frame, and PP provides multiple network layer services supporting a variety of network layer protocols, and PP provides connection over multiple links. PP provides network address configuration. This is particularly useful when a home user needs a temporary home user needs a temporary network address to connect to the internet. So these are the different services we are having in the point to point. So on the other hand, the PP simple several services are missing. PP does not provide a flow control. In the PP, it doesn't have any flow control. The sender can send a several frames from one after another with no concern about the overlapping of the receiver. The PP can very simple mechanism for error control. So the CRC field is used to detect the errors. If the frame is corrupted, it is silently discarded. If the upper layer protocol needs to take care of the problem, lack of error control, sequence numbering may cause the packet to be received out of the order. The PP does not provide a sophisticated addressing mechanism to handle a frame in a multi-point configuration. So this is the main points of the and main services of the point-to-point protocol. So next, coming to framing of the point-to-point. So we having the two applications. This is dial-up access, GPRS, Edge 3G. So these are the applications of the point to point. So this is the framing. So in this framing, byte oriented protocol, this is the framing. In the point to point is a byte oriented, use character oriented framing, using the character oriented framing. So in this framing, here I am using the framing. You uses the character oriented framing. So this is the format of the flag. First and end of the starting and ending of the flag frame, I am using the flag with 1 byte, and we having the address 1 byte control, and protocol 2 or 1 bytes, 1 or 2 bytes, payload variable, PS, VS, CFS, frequency checksum, frequency check sequence, and flag. These are the different fields we are having in the frame of the character oriented framing. Okay na? First flag, 1 byte flag with the bit pattern 0 1 1 1. So what is I am taking the flag? So flag bit pattern enta తీసుకుంటున్నాము. So 1 byte flag. So 1 byte flag is, so actually in this this is not a character. Here we have to use the bit oriented framing. So I have confusion here. So this is not correct point. Here we are using the bit oriented protocol. So point to point is in the format of bit oriented, but not character oriented framing. Just only that only I am thinking why I have typed here character oriented, not character. No, it is a bit oriented framing. Point to point is a bit oriented protocol. Framing is done according to the byte oriented protocol. So framing ela chestamu, idu vachi bit oriented protocol, but framing anedi ela chestamu byte oriented, ante character oriented lo ela chestamo ala manamu format anedi create chestam. Okay, byte oriented protocol at the beginning of the this beginning. So now of the frame format. So here in this PP format, having the different fields, that is flag. A PP frame starts from and ends with the 1 bit flag with a bit pattern 0 at the end, at the beginning, at the end we are using 0, and middle we are using 6 bits 1. So this pattern is the same as that of HDLC. The big difference is there is a big difference in the P2P point is a byte oriented protocol. So bit oriented, but difference ఏంటంటే byte oriented protocol use చేస్తాం. HDLC is a bit oriented protocol. The flag is treated as a byte. So flag HDLC వచ్చి bit oriented, but దాని యొక్క flags అనేది byte oriented, as well we explained later. So address, what is mean by address? The address field is a protocol. The address field is a protocol
is a constant values and set the 8 ones. Address ఏంటి అడ్రస్లో ఏంటున్నాయి 8 ones ఉన్నాయి ఓకేనా. ఇన్ ద అడ్రస్ we are having 8 ones, that is broadcast address. During the negotiation, so two parties may agree on omit this byte. So next coming to the control, so this field set a constant value, that is in the control field lo mana constant value 1 1 all 6 zeros. So this is the control field. So as we in the PP, in the P2P network, in this point to point does not provide any flow control. Error control is also limited in this error detection. This means that this field is not need to all, and again the two parties can agree during the negotiation to omit this byte. So next coming to protocol, what is mean by protocol? The protocol field beginning used. The protocol field defines the what is beginning carried in the data field, either user data or the other information. So this field is detailed shortly. This field is default 2 byte long, but two parties can agree to use only 1 byte. So this is called the protocol. Next payload. So field, this field carries either the user data or other information that we will this other information. The data field is a sequence of bytes with the default of maximum 1500 bytes, but this can be changed during negotiation. The field of this byte stuffed in a flag byte pattern appears in the field because there is no field determining the size of the data. A field padding is needed in size is less than the maximum default value and maximum negotiated value. So this is called the payload field. Next FCS, the frame checksum is simply a 2 byte or 4 byte standard CRC, so cyclic redundancy check. Next byte stuffing. What is mean by byte stuffing? So this is the transient states. Okay, transient states. Byte stuffing. So next coming to byte stuffing. In the byte stuffing, we are similarly between P2P and H2C ends with the frame format. PP point to point as well. In the point to point is a byte oriented protocol. We use byte oriented protocol, totally different from HDLC. So the byte oriented protocol, the flag in point to point is a byte and needs to be escaped whenever it appears in the data section of the frame. So the escape byte is 011101, which means that every time the flag like pattern appears in the data, this extra byte is called stuffed and tell the receiver that next byte is not a flag. We having the transition phases, transition states. So point to point connection goes through phases which can show transition phase diagram. So we are having dead, terminate, dead, establish, authenticate, network, open, terminate. Okay na? So this is the transition state. What is mean by dead? So what is the use of dead? The dead phase, in the dead phase the link is not being used. Dead state ante enti inka communication lo ledu, inka communication start kaaledu, idi inka normal lone undi. So the dead phase is called a not being used, inka start cheyaledu ani. There is no active carrier in the physical layer. సో కమ్యూనికేషన్ అనేది ఇంకా యాక్టివ్లో లేదు. డెడ్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా అది మామూలు అన్యాక్టివ్ స్టేట్లోనే ఉంది అని. ఓకేనా, డెడ్ పొజిషన్లో ఉంది. సో అండ్ ద వాట్ ఎవర్ ద లైన్స్ హియర్ హ్యావింగ్ దట్ లైన్స్ ఆర్ ఇన్ క్వైట్. సో ఎలాంటి కమ్యూనికేషన్ అనేది జరగట్లేదు, డెడ్ స్టేట్లో ఉంది. ఎస్టాబ్లిష్, వాట్ ఈస్ మీన్ బై ఎస్టాబ్లిష్? విత్ వన్ ఆఫ్ ద నోడ్ స్టార్ట్స్ ద కమ్యూనికేషన్. ఒక నోడ్ అనొచ్చి టూ నోడ్స్ ఉన్నాయనుకోండి, ఒక నోడ్ వచ్చి కమ్యూనికేషన్ని స్టార్ట్ చేస్తుంది. అది కమ్యూనికేషన్ బిగిన్ అవ్వాలంటే కనెక్షన్ని మనము ఎస్టాబ్లిష్, ద కనెక్షన్ గోస్ ఇన్ టు ద ఫేజ్. ఆ ఫేజెస్లో మన కనెక్షన్ అనేది వెళ్ళాలి. సో ఇన్ దిస్ ఫేజ్ option are negotiated between two parties. If negotiation is successful, the system goes to the authentication phase. ఒకవేళ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయితే, మనము అగ్రీ అయితే, మన ఫేజ్ అనేది దేనికి వెళ్తుంది? అథెంటికేషన్ ఫేజ్కి వెళ్తుంది. అండ్ దిస్ అథెంటికేషన్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ డైరెక్ట్లీ టు ద నెట్వర్క్ ఫేజ్. అప్పుడు అథెంటికేషన్ దేనికి వెళ్తుంది? నెట్వర్క్ ఫేజ్కి వెళ్తుంది. సో ద లింక్ కంట్రోల్ ప్యాకెట్స్, the link control packets shortly are used for this purpose.
several packets can be exchanged here. సో ఇక్కడ మనకి several packets అనేది ఎక్స్చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే అథెంటికేట్ అయ్యి నెట్వర్క్ వెళ్తుందో several packets అనేది ఎక్స్చేంజింగ్ అనేది జరుగుతుంది. సో అథెంటికేట్ అంటే ఏంటి? ద అథెంటికేషన్ ఫేజ్ ఈజ్ ఆప్షనల్. ద టూ నోడ్స్ మే బి డిసైడ్ డ్యూరింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్. సో టూ నోడ్స్కి మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళిద్దరూ డిపెండెన్స్ మీద మనం అథెంటికేషన్ అనేది ఆప్షనల్ అనమాట. యూస్ కావాలంటే యూస్ చేయొచ్చు, వద్దంటే యూస్ చేయకూడదు. ఓకేనా? ద టూ నోట్స్ మే డిసైడ్ డ్యూరింగ్ ద కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగేటప్పుడు వాళ్ళు డిసైడ్ అవుతారు. అథెంటికేషన్ అంటే మనం ఆప్షనల్గా పెట్టుకుందామా లేదా అని డిసైడ్ చేస్తారు. కావాలి అనుకుంటే పెట్టుకుంటారు, లేకపోతే స్కిప్ చేసేస్తారు. డ్యూరింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ నాట్ టు స్కిప్ దిస్ ఫేజ్. సో ఇఫ్ దే డిసైడ్ టు ప్రొసీడ్ with authentication, they send several authentication packets. If the result is successful, the connection goes to the network phase, and otherwise it goes to terminate the phase. So this is so ikkada chudandi, ikkada కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అథెంటికేషన్కి పంపిస్తున్నాము. అథెంటికేషన్కి పంపించినప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తాము. నా అథెంటికేషన్ అనే దగ్గర ఏం చేస్తాము? ఫేజ్ ఈజ్ ఆప్షనల్ అనమాట. సో ద నోట్స్ మే బి డిసైడ్, నోట్స్ అనేది డిసైడ్ చేస్తుంది అథెంటికేషన్ ఉండాలా వద్దా అనేది. సో డ్యూరింగ్ ద ఫేజ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు నాట్ టు స్కిప్ ద ఫేజ్, ఈ ఫేజ్ని మనం స్కిప్ చేయలేమన్నమాట. ఇఫ్ యూ డిసైడ్ టు ప్రొసీడ్ విత్ దట్ అథెంటికేషన్. సో ఎస్టాబ్లిష్ తర్వాత అథెంటికేషన్కి మనం వెళ్తాం. send several authentication packets to the packets. Several authentication packets ni send చేస్తుంది. So in this result successful, the connection does go to the networking phase. So ఇందులో నెట్వర్కింగ్ కి కనెక్షన్ కి వెళ్తుందా లేదా అదర్వైజ్ టర్మినేట్ అవుతుందా, ఇక్కడ అది అనేది మనం తెలుసుకోవాలి. అథెంటికేషన్ దగ్గర ఫెయిల్ అయిపోతే టర్మినేట్ అయిపోతుంది, సక్సెస్ఫుల్గా అథెంటికేషన్ జరిగితే నెట్వర్క్ లేయర్కి వెళ్తుంది. సో నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ అంటే ఏంటి? ఇఫ్ ద నెట్వర్క్ ఇన్ ద నెట్వర్క్ లేయర్ ఫేజ్ నెగోసియేషన్ ఫర్ ద నెట్వర్క్ లేయర్ ప్రోటోకాల్ takes place. PP, point to point, specifies the two nodes to establish a network layer agreement before the data network layer can be exchanged. The reason is that point to point supports the multi protocol network layer. If nodes is running multiple protocols simultaneously at the network layer, the receiving node needs to know which protocol will receive the data. So this is called the network. Okay, next coming to open. So in the open phase, what is meant by open? So what is the use of open? To data transfer takes place when connection reaches this phase, the exchange the data packets to be started. The connection remains in the phase until one of the endpoints wants to terminate the connection. So what is meant by terminate? If in the terminate phase the connection is terminated, several packets are exchanged between the two ends for house cleaning and closing the link. So this is called the terminator. So these are the different phases occurred in the transition state. So this is the explanation of this diagram. Next coming to the transition state, I have explained now only day establishment, this thing are. Next coming to the multiplexing. What is meant by multiplexing? In the point to point is a data link like POL. Point to point uses another set of protocols to establish the link, authenticate the parties involved, and carry the network layer data. There three sets of protocols are defined to make the PP powerful. The link control protocol, two authentication protocols, and several network control protocols. At any moment, a point to point packet can carry data from one of these protocols in its data field. Okay, so then there is one LCP. LCP is a link control protocol, AP is a authenticated protocol, NCP is a network layer protocol. It will carry the network layer data, it authenticates the two parties, and it is set up the protocols to establish a link. These are the three things will occur in the multiplexing. Okay, next coming to diagram. This is the diagram of the multiplexing. So in this we are having the link control protocol. In this we are having link control protocol, LCP. So what is the use of LCP? Why we are using LCP? So it is responsible for establishing and maintaining. It is responsible for establishing, maintaining, configuring, and terminating the links. It also provides the negotiation mechanism to set option between the two endpoints. So both endpoints of the link must reach an agreement. Both endpoints will be reached an agreement, but about the options before the link can established.
So all LCP packets are carried in the payload field, దేంట్లో మా all the LCP అనేది LCP packets అనేది దేంట్లో ఉంటాయి, payload field లో ఉంటాయి of the point to point frame with the protocol field set to C0 C021 in a hexadecimal. So the code field defines the type of LCP packet. There is 11 types of packets as shown in the table. So 11 types of packets ఉన్నాయి మన దగ్గర ఇక్కడ. So this is the packets coding and this is the packet type and description. So configuration request. So in this diagram, this is the here data link layer having. So this is the format of the flag, and we having the different data from the different networking protocols in this available in the payload field, and NCP, AP and LCP is used, and LCP is a link control protocol, and NCP is a network control protocol, and AP is a authentication protocol. So these three protocols are used in the payload. So this is the diagram we are having here. So LCP, this is the coding values of the LCP, AP, NCP data. Okay, next coming to link control protocol. So what is mean by link control protocol? So now only I told whatever responsible establishing, maintaining, configuration, terminating the links. So there are categories of packets. First 4 packets with the type of configuration during the establishment phase. The second category comprises the packet type 5 and 6 is used to link the termination during the transmission phase. The last 5 packets are used to link the monitoring and debugging. The ID field holds the value and matches the request with reply. One endpoint inserts the value in the field which can be copied into the reply packet. The length field defines the length of the entire LCP packet. The information field contains the information such as options needed for some LCP packets. There are many options that can be negotiated between the endpoints. Options are inserted in the information field of the configuration packets. In case of the information field is divided into 3 fields: option type, option length, and option data. So and option data. So these are the different things we are having. It listed some of the common options. Okay. So this is the link control protocol. In this link control protocol, we having the code, ID, length, LCP packet. This one LCP packet, we having the code 1 bit, ID 1 bit, 2 byte length, and variable information. So this is the format of the flag, and these are the different LCP link control protocols. So LCP link protocols. So authentication protocol. Authentication plays an important role in point-to-point because point-to-point is designed for use over dial-up links where verifies the user identify is necessary. Authentication means validating the identity of the user who needs to access the set of resources. Point-to-point has created 2 protocols for authentication, that is password authentication protocol and challenge handshake authentication protocol. So note that these 2 protocols are used during the authentication phase. So at a PAP means password authentication protocol, a simple authentication procedure with a authentication procedure with a 2-step processor. So the user who wants to access the system sends authentication identification and password. The system checks the validity of the identification and password and either accepts and deems the connection. So in this having the diagram, this is the diagram of this. Okay, so in this diagram, so the 3 types of packets are used in a password authentication protocol. So and how they are actually exchanged when point-to-point frames is carrying any password authentication protocol packets. The value of the protocol field is 0xC023 to 3 password authentication protocols or authenticated request, authenticate acknowledgement, and authenticate negative acknowledgement. The first packet is used the user to send the user name and password,
username and password. The second is used to system allows access. The third is used to system to deem the access. So these are the three things will be happen in this. Authentication, authenticating the request, authenticating the acknowledgement and negative acknowledgement. So these are the three things will be occurred in this communication. So next coming to CHAP. Challenge handshake protocol. So challenge handshake protocol is a three-way handshaking authentication protocol that provides greater security than PAP. In this method, the password is kept secret. It never sent online. The system sends the user a challenge packet containing a challenge value, usually a few bytes. The user applies a predefined function that takes the challenge value and user's own password. So in this we are creates a result. The user sends the result in the response packet to the system. The system does the same. It applies the same function to the password of the user. The system does not and the challenge value to create a result. If the result created in the same as the result sent in the response packet, access is granted, otherwise it is deemed. So CHAP is a more secure than the PAP, password authentication protocol. So CHAP is more secure than PAP, and especially if the system continuously changes the challenge value, even if the interact learns the challenge value and the result, the password is still secret, the packets and how they are used. So this is the challenge handshake protocol, CHAP. Okay, so the CHAP packets are encapsulated in PP. CHAPs are encapsulated PP. So challenger, this is the user will be sent user system. Systems gives the challenge to the user, and the user will be response for the channel given by the system and give the response to the system. And if it is success in completing the channel, then it successfully it returns the reply to the user. If it is failure, it gets the failure option. Okay, if the CHAP networks encapsulated the point-to-point frame with protocol value C223 in hexadecimal, there are 4 CHAP packets challenge, 4 CHAP packet channels, packet channel values. The second is used to user to return the result of the calculations. The third is used the system allow access to the system. The fourth is used to system deem the access to the system. So this is the CHAP. Okay, next coming to NCP. Network control protocol. So what is mean by network control protocol? So in this network control protocol, multiple network layer protocols, it carry a network layer data packet from protocols defined by the internet, OSI, Xerox, AppleTalk, Novell, and so on. The PP point to point has define a specific network control protocol for each network protocol. For example, Internet Protocol Control Protocol configures the link for carrying the IP data packets. Xerox CP does the same for the Xerox protocol data packets, and so on. So NCP packets carry network layer data, and they just configure the link at the network layer for incoming data. So IPCP one NCP protocol is the Internet Protocol Control Protocol. This protocol configures the link used to carry IP data packets in the internet, and IPCP is especially of interest to us. The format of IPCP packet is seen here in this diagram. The value of the protocol field is hexadecimal, that is 8021. So this is the format we are having. This is the ICP Internet Protocol Control Protocol packet. So in this having the code, ID and length, and ICP variables and information. And this is the in other protocol there are NCP protocols for other network layer protocol. The OSI network layer protocol has a protocol field value that is 8023, and the Xerox NSIDP protocol has the protocol field value with the 8025, and so on. This is the
network control protocol. Next, coming to this is the diagram. This is the configuration, request, acknowledgement, configuration, negative acknowledgement, configuration, reject, terminate request, terminate acknowledgement, code reject. These are the different packets we are having. This is the code of the packets. So next, coming to the diagram, this is the diagram, main diagram of this communication. This is the user and this is the system. The system will be established, system will be give the challenge to the user, and you, before giving the channel, they are configuring to establish the connection between each other in order to communicate. After establishing the connection, then it will be the establishment, it will be give the authentication. The authentication will be check it is successful or not. It is trying to field, this field is checks whether it is it is trying to access or not. If it is access, if the authentication is needed, the establishment, after establishing the connection, the option is agreed by both sides. The authentication is failed, the connection will be terminated. If authentication is successful, it will be goes to the network, and network will be at the network side, the layers of the protocols takes place, and establish the network layer agreement between the data and network layer, and exchange the information, and it will be moves to the, after network layer configuration, it gives go the open. So after open is the data is moves to the open. At the open phase, data transfer takes place. The connection reaches to this phase and exchange the data packets and started. The connection remains in the phase until one of the endpoints wants to terminate the connection. After that, the connection will be goes to the terminate, and the connection will be terminated. This like the configuration will be occurred between the user and the system. So this is the point-to-point section. This is data transferring, and after transfer, this is the continuation of the diagram. After transferring the data to the next phase, that is open, and after completing the open, that will be transferred to the termination. The communication will be terminated. So okay, ma, thank you. Up to here we have discussed about the point to point and multi point. Okay, in the next class we will discuss the medium access control, ma, for okay. Okay, ma, if you have any doubts about regarding this topic, ma, students.